గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమరావతిలో మెగా డిఎస్సి పండగ వాతావరణం నెలకొంది. డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నేడు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు అమరావతిలో మొత్తం పూర్తిగా ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం 15,941 సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందజేయడానికి మొత్తం ప్రణాళిక అంతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మొత్తం అభ్యర్థులందరూ కూడా పూర్తిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మొత్తం డిఎస్సికి సంబంధించినటువంటి ఉత్తీర్ణులైనటువంటి విజేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి సభా ప్రాంగణం వద్దకి చేరుకుంటున్నారు. మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన పరిస్థితి. అనుకున్నట్టుగానే దాదాపు 150 రోజుల్లో మొత్తం ప్రక్రియనంతా పూర్తి చేసి ఈరోజు నియామక పత్రాలను అందజేస్తున్నారు. మొత్తం డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరుగా తరలివస్తున్న పరిస్థితి. మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటనేది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. మొత్తం అభ్యర్థులందరూ కూడా వస్తున్న పరిస్థితి. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఏ జిల్లా నుంచి? తుని సార్, మాది తుని నుంచి వస్తున్నాను. ఏ కేటగిరీలో వచ్చింది జాబ్? ఓపెన్ కేటగిరీ సార్, ఓపెన్ కేటగిరీలో వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీ తీస్తారని నమ్మకం పెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని అయితే చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే ఎన్నికల హామీ ఇచ్చిన విధంగానే 150 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఈ రోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే లోకేష్ గారు అనగా, చంద్రబాబు నాయుడు గారు అనగా, పవన్ కళ్యాణ్ గారు అనగా అసలు దాన్ని అయితే తీసేయలేదండి. ఖచ్చితంగా నిరూపించారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మా హస్బెండ్ సెలెక్ట్ అవ్వారండి దీనికి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, అంటే అభ్యర్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అన్నారు. పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగానే 150 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మొత్తం ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్న పరిస్థితి. మేడం, ఏ జిల్లా నుంచి వస్తున్నారు? విశాఖపట్నం. మీరే జాబ్ ఎట్లా అనిపిస్తుంది అండి? 150 రోజుల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేసి మీకు నియామక పత్రాలు ఇస్తున్నారు ఈరోజు. ఈసారి అంటే జాబ్ వచ్చిందని కాదు, కానీ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి అంతా చాలా ప్రక్రియ చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా డిఎస్సికి సంబంధించి ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కోర్టు కేసులు కానీ లేకపోతే ఇతరత గొడవలు వస్తాయి, కానీ ఈసారి అట్లాంటివి ఏమి లేవు. ఏమీ లేవండి. ఎన్ని వచ్చినా సరే అన్నీ వెళ్ళిపోయాయి. ఫైనల్గా మా డే అయితే వచ్చింది. చాలా. మీకు ఏ కేటగిరీలో వచ్చింది? మరి ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? నేను ఇది 4th టైం రాశాను. మాకు టీజీటీ సెలెక్ట్ అయ్యాను, తెలుగు పోస్ట్. గతంలో 3 సార్లు రాసినప్పుడు ఇప్పుడు రాసిన ఎగ్జామ్కి ఎట్లా డిఫరెన్స్ ఉంది? ప్రక్రియ మొత్తం కూడా అంతా కొత్తగా ఉందండి. చాలా త్వరగా అయింది ప్రాసెస్ అంతా. దానికి చాలా సంతోషంగా. ఎవరు వచ్చారు? మీ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారు? మా హస్బెండ్ వచ్చారు. ఎలా అనిపిస్తుంది అండి? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినట్టుగా 150 రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తారు. నిజం చెప్పాలంటే చాలా ఎక్సలెంట్ అండి. వాళ్ళు చేసే ప్రాసెస్ కానీ సిస్టమ్ కానీ అంత సిస్టమేటిక్గా అయింది. మధ్యలో ఒకసారి మేము ఏంటంటే బయలుదేరి వచ్చిన తర్వాత ఒకసారి క్యాన్సిల్ అయింది. దానికి ఏవో రూమర్స్ వస్తే కొద్దిగా జడిచాం. కానీ కోన శశిధర్ గారు ఎవరు మన ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళు అప్డేట్ ఇన్ఫర్మేషన్ కానీ హై అఫీషియల్స్ మాకు అప్డేట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ చాలా బాగుందండి. కమ్యూనికేషన్ చాలా బాగా యూజ్ చేశారు, టెక్నాలజీ బాగా యూజ్ చేశారు. ఎక్కడైతే ఇబ్బంది లేదు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా కాలం మా మిస్సెస్ టీచర్ కోరిక నెరవేరుతుంది. అది చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే మొత్తం అంతా కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఒక్కొక్కరు కూడా అందరు మొహాల్లో కూడా పూర్తిగా కూడా ఆనందోత్సవాలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరిని చూసినా సరే చాలా సంతోషంగా ఉంది. అనుకున్నట్టుగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారని చెప్తున్నారు. అభ్యర్థులంతా కూడా ఉత్సాహంగా ఇటు సభా ప్రాంగణంకి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దాదాపు గత 5 ఏళ్లలో కూడా డిఎస్సికి సంబంధించి ఎట్లాంటి
ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి అనుకున్నట్టుగానే చెప్పిన విధంగానే మొత్తం పోస్టులన్నిటికి సంబంధించి కూడా మొత్తం నియామక పత్రాలు అందజేయడంతో ఇటు అభ్యర్థులందరూ కూడా మొత్తం విజేతలు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అభ్యర్థులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చూడండి. అమ్మ, ఏ జిల్లా నుంచి వస్తున్నారు మీరు? మేము విజయనగరం జిల్లా నుంచి వస్తున్నామండి. ఏం ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ రోజు నియామక పత్రాలు తీసుకోబోతున్నాం? అనిపిస్తుందండి. 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు తీయడం హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇదే మొదటిసారి గతంలో ఎగ్జామ్ ఇదే మొదటిసారి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఓపెన్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వచ్చిందండి. అంటే గతంలో డిఎస్సికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఇస్తే జాబ్ వస్తుందా రాదా అనిపించింది. కానీ ఈసారి అలాంటిది ప్రాబ్లమ్స్ ఏం లేవు. అన్నీ చాలా హ్యాపీగా అయ్యాయి. నిజంగా అన్నీ చాలా హ్యాపీగా చేశారు. చాలా తొందరగా అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నారు. లాస్ట్ డిఎస్సిలా కాకుండా చాలా హ్యాపీగా ఉంది అందరికీ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, అంటే ఎవరిని కదిలించినా సరే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది, ప్రక్రియ అంతా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేసిన పరిస్థితి. కానీ మొత్తం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా కూడా మొత్తం అందరూ కూడా సభా ప్రాంగణానికి తరలి వస్తున్న పరిస్థితి. ఏ జోన్కి ఆ జోన్కి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మొత్తం ఏపీకి సంబంధించి 4 జోన్లలో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించి ఏ జోన్కి సంబంధించి ఆ జోన్కి అభ్యర్థులందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మొత్తం పూర్తిగా కూడా డిఎస్సికి సంబంధించి అంటే ఎన్ని విమర్శలు అంటే గతంలో కూడా ఈ ప్రక్రియ పూర్తి అంటే నియామక పత్రాలకు సంబంధించి మొత్తం అందజేస్తున్న పరిస్థితి ఉండేది. అంటే ఒక డేట్ని కూడా ప్రకటించారు, కానీ వాతావరణంలో అనుకూలించకపోవడంతో ఇది వాయిదా పడింది. అప్పుడు కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈరోజు పూర్తిగా కూడా అంటే వాతావరణంతో సంబంధం లేకుండా అనుకున్న విధంగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికి తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ జిల్లా నుంచి? చిత్తూరు జిల్లా సార్. చిత్తూరు జిల్లా. ఎలా అనిపిస్తుంది ఈ రోజు నియామక పత్రాలు తీసుకున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ జాబ్ వచ్చినందుకు. అంటే ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 8 years నుంచి చదువుతున్నాను. 2018లో రాశాను సార్. అప్పుడు పోస్టులు లేని కారణంగా రాలేదు. ఇప్పుడు మేమిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టీచర్స్, హై స్కూల్ టీచర్స్. తను ఎస్ఏ మ్యాథ్స్, నేను ఎస్ఏ సోషల్, ఇద్దరికి వచ్చింది సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? భార్య భర్తలు ఇద్దరికి కూడా ఉద్యోగం వచ్చింది ఈ ప్రభుత్వంలో, ఎట్లా ఫీల్ అవుతుంది? యాక్చువల్గా చాలా విజయం సాధించినట్టుంది. అసలు చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా అయితే ఇదే ఏముంది నాకు. యాక్చువల్గా అయితే ఆల్రెడీ వెల్ఫేర్, నేను సచివాలయంలో పనిచేస్తున్నాను అయినా కూడా మళ్ళీ ఇప్పుడు జాబ్ కొట్టడం, అది కాక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేసారి కొట్టడం గర్వకారణంగా ఉంది. అసలుగా చాలా ప్రౌడ్గా ఉంది. ఈసారి పోస్టులు కూడా ఎక్కువ తీసిన పరిస్థితి, అది అందువల్ల అవకాశం వచ్చింది అనుకో. యాక్చువల్లీ ఎక్కువ ఉండడం వల్ల ఎడ్జిటీ వాళ్ళకి చాలామందికి అవకాశం వచ్చింది. తను వచ్చి ఎడ్జిటీని కొట్టింది, స్కూల్ అసిస్టెంట్ 2 వచ్చాయి. కానీ నేను మ్యాథ్స్, వాళ్ళ సోషల్ చాలా గర్వకారణంగా ఉందండి. మాకు అసలు చిత్తూరు జిల్లాలో మ్యాథ్స్ 26 ఉన్నాయి, దాంట్లో ఓపెన్ 10 ఉన్నాయి అంతే అండి. నాది 9th ర్యాంక్. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా 9th ర్యాంక్ రావడము. అసలు అసలుకి వాట్సాప్ గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. చాలా కృతజ్ఞులై ఉంటాం కూడా ఇదే గవర్నమెంట్కి. అసలుకి ఈ గవర్నమెంట్ మాకు జాబ్ రావడం కోసమే గవర్నమెంట్ ఏమైనా వచ్చిందో లేదా గవర్నమెంట్ మా కోసం వచ్చిందని చెప్తాను నేనైతే. అసలుకి అయితే అసలు ఈ గవర్నమెంట్ లేకపోతే డిఎస్ చాలా మందికి రాదు. అసలుకి ఇంత 16,000 ఫ్యామిలీలు హ్యాపీగా ఉండేవి కావు. ప్రతి ఏటా కూడా ఈసారే కాదు, ప్రతి ఏటా కూడా డిఎస్ నిర్వహిస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ కూడా చెప్పారు. అవును, ప్రతి ఏటా డిఎస్ అంటున్నారు కాబట్టి ఇంకొంచెం రాని వాళ్ళు కూడా ఇంకా నిరుచోపడకుండా హ్యాపీగా వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అసలుకి టీడీ ప్రభుత్వం అంటేనే డిఎస్సి అని చెప్పవచ్చు. యాక్చువల్గా అయితే రియల్గా అయితే డిఎస్సి అంటేనే టీడీ ప్రభుత్వం అంటే డిఎస్సి. అసలుకి ఎంతోమంది నిరుద్యోగుల కోసం డిఎస్సి కోసం ఎదురు చూసినారు. ఆ ప్రభుత్వం రానే వచ్చింది. డిఎస్సి కూడా రావడం 1 yearలోనే ఇప్పుడు రిక్రూట్మెంట్ కావడం, ఇక్కడ అమరావతిలో ఇక్కడ ఆర్డర్ కాపీలు తీసుకోవడం. అసలుకి ఒక పండగ. స్టేట్ అంతా ఇక్కడికి వచ్చి అవును సార్, ఎస్జిటి, ఎస్ఏ 2 వచ్చినాయి. కాకపోతే నేను హై స్కూల్ తీసుకున్నాను ఇప్పుడు, ఎస్ఏ సోషల్గా 2 ఓపెన్లోనే వచ్చినాయి సార్.
ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే పూర్తిగా కూడా అభ్యర్థులందరూ కూడా చూసాం కదా. అంటే ఇప్పుడు మనం చూసే వాళ్ళు చిత్తూరు నుంచి వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు కూడా దాదాపు 7-8 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. గతంలో కూడా పరీక్షలు రాసాం, కానీ అప్పుడు ఉద్యోగం రాలేదు అనుకోని కారణాల వల్ల. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు కూడా ఎగ్జామ్ రాసాం, ఇద్దరికి కూడా పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు నియామక పత్రాలు తీసుకోవడంతో మాకు చాలా ఆనందంగా ఉందని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా అభ్యర్థులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తున్న పరిస్థితి ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాము. అభ్యర్థులందరూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా అక్కడికి వస్తున్న పరిస్థితి. అమ్మ, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? ఈ జిల్లానండి, గుంటూరు డిస్ట్రిక్ట్. పిడుగుర. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఏ కేటగిరీలో వచ్చి ఏ పోస్ట్? ఎస్జిటి ఉర్దూ అండి నాది. ఎన్నాళ్ళ నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? లాస్ట్ టైం 2019లో వేసారు, అప్పుడు మేము సెకండ్ ఇయర్లో ఉన్నాం, అప్పుడు మిస్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రిపేర్ అవుతున్నాం. రెండో ప్రయత్నంలోనే జాబ్ వచ్చింది. అవునండి. ఏం చెప్తారు? గవర్నమెంట్ గానే థ్యాంక్స్ చెప్పాలి. ఆఫ్ కోర్స్ చాలా థ్యాంక్స్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అండ్ నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే అభ్యర్థులందరూ కూడా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగానే మొత్తం డిఎస్సి ప్రక్రియ అంతా పూర్తి చేశారు. చాలా ఫాస్ట్గా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా కూడా డిఎస్సి ప్రక్రియనంతా పూర్తి చేసి ఈరోజు అందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు. చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ఏ జిల్లా? గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా సార్. ఎలా అనిపిస్తుందండి ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రిపేర్ అవుతున్నారండి మీరు? నేను ఒక 7 years నుంచి అంటే ప్రిపేర్ అవుతున్నాను సార్. అంతకుముందు 3 attempts రాస్తాను సార్. ఫోర్త్ అటెంప్ట్లో మీకు జాబ్? అవును సార్, టీజీటీ వచ్చింది సార్ జేపీ. ఎలా అనిపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన విధంగానే చెప్పిన ప్రకారం 160 daysలో బాగా, అంటే చాలా ఎన్ని కేసులు ఉన్నా కూడా చాలా అద్భుతంగా వాటన్నిటిని దాటుకుని వచ్చి ప్రభుత్వం చాలా దీనిగా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, అభ్యర్థులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. పూర్తిగా కూడా మొత్తం అంటే అనుకున్నట్టుగానే మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. 150-160 రోజుల్లోనే అంతా కూడా ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు మాకు నియామక పత్రాలు అందజేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు అయి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. మనం వాళ్ళందరితో మాట్లాడిస్తూనే ఉందాము. ఒకసారి ఇంకా ఒక్కొక్క అభ్యర్థులందరూ కూడా వస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. డిఎస్సికి సంబంధించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఈరోజు దాదాపు ఇచ్చిన పోస్టులు దాదాపు 15,900 పైసలకు అభ్యర్థులందరికీ కూడా ఈరోజు విజేతలందరికీ కూడా ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? చిత్తూరు సార్. ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? మీరు 1 year నుంచి సార్. 1 yearలో ఇప్పుడు నోటిఫికేషన్ జాబ్ కొట్టారు. అందులోనూ ఫస్ట్ టైం సార్ ఇది తొందరగా రావడం. అది కూడా అవునవును. రిక్రూట్మెంట్ అన్నీ దగ్గర 1 year లేట్ అట్లా అవుతుండే, కానీ ఇది ఫస్ట్ టైం బిన్నా ఇచ్చేసారు. ఏం చెప్తారమ్మ గవర్నమెంట్కి? చాలా ఫాస్ట్గా మీకు జాబ్ వచ్చింది ఈరోజు నియామక పత్రాలు. ఏం చెప్పాలి సార్, థ్యాంక్ యూ అని చెప్పాలి నిజంగా సార్. చాలా అసలు ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, అభ్యర్థులందరూ కూడా పూర్తిగా డిఎస్సికి సంబంధించి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా మనకి అమ్మ ఏ జిల్లా నుంచి వచ్చారు? మొత్తం ఏ ఆటంకాలు లేకుండా మొత్తం ప్రక్రియ అంతా కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో గంటల్లో అటు కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా 4 జోన్లలో ప్రక్రియ అంతా పూర్తి చేశారు. ప్రతి జోన్కి కూడా ఎక్కడికెక్కడ ఈ సభా ప్రాంగణం వద్ద కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థులందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా, ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? సత్యసాయి డిస్ట్రిక్ట్. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఫస్ట్ టైం 16,000 పోస్టులు తీశారు, మీకు జాబ్ వచ్చింది, నియామక పత్రాలు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. మీరు చెప్పండి. ఏ జిల్లా? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. కాన్స్టిట్యున్సీ అండి, పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు సూరిబాబు గారు. 3 పోస్టులు కొట్టిన తర్వాత ఇది ఫైనల్గా ఒకటి ఫిజికల్ సైన్స్ తీసుకోవడానికి వచ్చాను. ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ ఎ గ్రేట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి నుంచి వచ్చామండి, ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. ఉంది. వర్షం రాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ అండి.
అంటే అభ్యర్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక పక్క వర్షం పడుతున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మొత్తం ఈ కార్యక్రమానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరి మొహాల్లో కూడా ఆనందం వెల్లువెత్తుతున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. మొత్తం అభ్యర్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం అభ్యర్థులు ఇంకా ఒక్కొక్కరికి ఇంకా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మ? మదనపల్లి. మదనపల్లి. అవును సార్. ఎవరు మీ అమ్మాయికి? ఇద్దరు కూతుర్లకు వచ్చింది సార్. ఇద్దరు కూతురు? అవును సార్. ఇద్దరు వచ్చారా? ఇద్దరు వచ్చినారు. ఒక పాప వాళ్ళ నాన్నతో వచ్చింది, నేను పెద్ద పాపతో వచ్చినాను. ఎలా అనిపిస్తుంది ఒకేసారి ఇద్దరు కూతురికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి? మేము చాలా థ్యాంక్స్ చెప్తాం సార్ ఈ గవర్నమెంట్కి. ఎందుకంటే మా సార్ కూడా గవర్నమెంట్ టీచరు. తను 97లో ఈ గవర్నమెంట్లోనే వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారే ఇచ్చినారు. దాన్ని ఇప్పుడు మా ఇద్దరు కూతురుకు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. ఏం చెప్తారండి గవర్నమెంట్కి? ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు? హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. చాలా చాలా ధన్యవాదాలు. మీరు అంటే మీ కూతురు ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి అంటేనే చాలా కష్టం, ఆ ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉండాలని చెప్పి, కానీ ఒకేసారి చాలా ఏజ్ అయిపోయింది సార్. నేను కూడా బీఈడి క్యాండిడేటే. అది నా కూతురు చేస్తుంటే దానికి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చూశారు కదా, వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు కూతుర్లకు కూడా ఒకేసారి డిఎస్సి ఉద్యోగం రావటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గతంలో అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆసామిలోనే డిఎస్సి జాబు కొట్టారు. మళ్ళీ అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు తన కూతుర్లు ఇద్దరికి కూడా డిఎస్సి ఉద్యోగాలు రావడంతో ఆ తల్లి కళ్ళలో ఆనంద బాష్పాలు మనం కూడా చూసాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.